ఆడకుక్క ఎదకొస్తుంది. తను ఏ కుక్కతో జత కట్టాలి అని నిర్ణయించుకునే క్రమంలో తన చుట్టూ ఉన్న అన్ని మగ కుక్కలకు రేటింగ్ ఇస్తుంది. మొదట ఫస్ట్ ర్యాంకు కుక్క దగ్గరికి వెళ్ళి కవ్విస్తుంది. అది ఫస్ట్ ర్యాంకుడు కదా, ఇగో ఉంటుంది. ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. ఒకవేళ ఒప్పుకోకపోతే రెండో ర్యాంకు కుక్క దగ్గరికి వెళ్ళి కవ్విస్తుంది. ఇదైనా అంతే. ఒకవేళ కాదంటే మళ్ళీ మూడో ర్యాంక్ దగ్గరికి వెళ్తుంది. తర్వాత నాలుగో ర్యాంక్, అలా వెళ్తూ ఉంటుంది. సరే, నాలుగో ర్యాంకు కుక్క ఓకే చేసింది అనుకుందాం. అప్పుడు రెండూ జత కడతాయి. గర్భం వచ్చిందనే నిర్ధారణ కాలేదనుకో, మళ్ళీ కవ్విస్తుంది. ఈసారి ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. ఒకవేళ ఒప్పుకోకపోతే మళ్ళీ ఐదో ర్యాంకు కుక్క దగ్గరికి. ఇలా తనకి గర్భం వచ్చిందని తెలిసేదాకా ఈ ప్రక్రియ సాగుతుంది. బలమైన ఆడకుక్కకి ఇలాంటి ప్రాబ్లమ్స్ లేవు. అది కన్ను గీటిందంటే మగ కుక్కలన్నీ క్యూలో ఉంటాయి. ప్రతి జీవి తను ఆరోగ్యవంతమైన బలమైన పిల్లలకు జన్మనివ్వాలని అనుకుంటుంది. అందుకే సగటు ఆడకుక్కలు ఇలా చేస్తాయి. ఈ ఉన్నతమైన విషయాన్ని తెలుసుకోలేని మనుషులు ఆ కుక్కల ప్రవర్తనను తప్పుపట్టి పరమ నీచమైన కిట్టును సృష్టించారు. సన్ ఆఫ్ ఎ డాష్, పాడులోకం.